యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవరా. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మధ్య అనిరుద్ సంగీతం అందించిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో ఈ చిత్రంలో అనిరుద్ అందించే సంగీతం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో విడుదలైన ఈ చిత్ర గ్లిమ్స్ లో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయే విధంగా ఉంది. ముందుగా దేవరా సినిమాను ఒకే పాటుగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా స్టోరీ ప్రేక్షకులకు వివరించి చెప్పాలంటే ఒక పాట అయితే సరిపోదని కొరటాల చెప్పారు. దీంతో ఈ సినిమాను 2 పార్టులుగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. గతేడాది అనిరుద్ సంగీతం అందించిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. వీటిలో జైలర్, జవాన్, లియో సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా జైలర్ సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో అనిరుద్ వాయించిన మ్యూజిక్ సినిమా ఫలితాన్ని మార్చేసింది. దీంతో కొరటాల శివ దేవర సినిమాకి సంగీత దర్శకునిగా అనిరుద్ ని తీసుకున్నారు. మొత్తానికి దేవర సినిమాకి అనిరుద్ అదిరిపోయే సంగీతం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 20న ఈ సినిమా మొదటి సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి హీరోకు ఎవర్ గ్రీన్ సాంగ్ అందించడం అనిరుద్ స్పెషాలిటీ. దీంతో ఎన్టీఆర్ కోసం ఒక సాంగ్ స్పెషల్ గా ట్యూన్ కంపోజ్ చేశారని తెలుస్తుంది. ఈ సాంగ్ లో టాలీవుడ్ సక్సెస్ఫుల్ టాప్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఎన్టీఆర్ తో మాస్ స్టెప్పులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సాంగ్ లో టాలీవుడ్ సక్సెస్ఫుల్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఎన్టీఆర్ తో మాస్ స్టెప్పులు వేయడానికి సిద్ధంగా ఉందని ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతుంది. కొరటాల శివ ఈ సాంగ్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. కానీ ఒక సెంటిమెంట్ ఎన్టీఆర్ అభిమానులను భయపెడుతుంది. అనిరుద్ తెలుగులో చేసిన అజ్ఞాతవాసి సినిమా భారీ ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత అనిరుద్ తెలుగులో ఏ సినిమా చేయలేదు. దేవరా సినిమాను సూపర్ హిట్ చేసి తెలుగులో తిరిగి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు.